ఆదివారం అని చెప్పి అయితే నేనైతే పొద్దున వెళ్తే ఒక్క చేప పడలేదు. ఈవినింగ్ టైమ్ లో వచ్చినాకైతే ఇక అటు ఇటు చాలా చోట్ల వేసి మరి ఇదైతే పట్టాను అనమాట నేను. ఇదే మన ఫ్రాగ్ చూసారా ఎలా ఉందో, కుట్లేసి అదేసి చాలా తతంగం చేసి దీన్ని అయితే నేనైతే దాన్నే వాడుతాను. అలాగే మొత్తానికైతే ఒక చేప అయితే పడింది మనకి. ఇంకా చాలా చోట్ల ట్రై చేశాను అనమాట, వేసి ఏడ పడలేదు. అలాగే చిన్న రిక్వెస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. మన ఛానల్ ని చాలా మంది అడుగుతున్నారు ఛానల్ ఐడి పెట్టమని. ఇదిగోండి ఇదే మన ఐడి అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మొత్తానికైతే మనం అయితే ఇంటికి తీసుకొచ్చేసాం. దీనికి కటింగ్ అయితే చేయటమే. వీడియో చూసే ప్రతి ఒక్కరిని ఒకటి అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి ఏంటో కామెంట్ చేయండి మర్చిపోకుండా. మనం ఫిష్ ని బాగా కడిగి రెడీ చేసినాక ఉప్పేసి ఎందుకు కడుగుతాము కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎంతమంది కరెక్ట్ గా చెబుతారో చూస్తాను. మొత్తానికైతే మనకైతే పెద్ద చేపే పడింది, ఒక రకమైంది. దీన్ని అయితే ఇప్పుడైతే కటింగ్ చేయంగా చూసారా ఎలా ఉంటాయో ముక్కలు అయితే. ఇదిగోండి నేనైతే ఉప్పేసి కడుగుతున్నాను. ఎందుకు ఫ్రెష్ చేస్తామో దీన్ని కడిగేసి కామెంట్ చేయండి. ముక్కలు చూసారా ఏ కలర్ లో ఉన్నాయో. నేను కలుపుతున్నోడికే నాకైతే నోరు ఊరిపోతుంది వాటిని చూస్తుంటే. వండుకునే రీతిలో వండుకుంటే మస్తు ఉంటది కూర అయితే. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ కూరని? అయితే తింటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకొని శుభ్రంగా నీళ్ళేసి కడిగాలి. చూసారు ఎలా ఉందో, లైక్ చేయండి.